ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తని. ఈ మాటకు అర్థం, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 4వ మాటగా పలికినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలికినప్పుడు మరి సండే స్కూల్ పిల్లలు చాలాసార్లు క్వశ్చన్స్ వేశారు నన్ను. అలాగే మరి కొంతమంది యేసయ్యని నిందించాలనుకున్న వారికి ఒక అవకాశం, కొత్తగా యేసయ్యని గురించి తెలుసుకుంటున్న వారికి ఒక భయం కలిగిస్తుంది ఈ 4వ మాట. కానీ ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాట మరి ముందుగా ఉన్న 3 మాటలకి, తర్వాత ఉన్న 3 మాటలకి, ఈ 6 మాటలకి భావం అంతా కూడా ఈ 4 మాటల్లోనే ఉంది. మనం సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో ఈ మాటను తీసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు మనుష్య కుమారునిగా ఈ లోకంలో జీవించారు. మనుష్య కుమారునిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థించారు, ఆయన ఉపవసించారు, అలాగే ఆయన సువార్తను ప్రకటించారు, అలాగే ఆయన స్వస్థతలు చేశారు. ఇవన్నీ ఆయన మనుష్య కుమారునిగా ఉన్నప్పుడు చేశారు. అయితే సువార్త మనల్ని నీతి మార్గంలో నడిపించడానికి చేశారు, స్వస్థతలు ఆయన శక్తిని చాటడానికి చేశారు, అలాగే ఆయన ప్రార్థన సిలువ మరణాన్ని ఎదుర్కోవడానికి, మరి సిలువలో ఆయన పడే బాధ నిమిత్తము ఆయన ప్రార్థించి ఉపవసించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 4వ మాటలో, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సాధారణ మనుషునిగా ఈ లోకముకు వచ్చారు కాబట్టి, మరి ఆయన సాధారణ మనుషునిగా ఉండి పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన బాధనే ఆయన భరించలేకపోయారు. అంటే తండ్రికి స్థానంలో ఆయన కుమారుని స్థానంలో ఉండి తండ్రికి మొరపెట్టుకునే పరిస్థితి, అంత పరిశుద్ధంగా జీవించిన, ఎంతోమందిని స్వస్థత పరిచినా కానీ ఆ పరిస్థితిలో ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరి బిగ్గరగా కేక వేసి ఈ మాట అన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి ఆయన అనేకులను స్వస్థపరిచినప్పుడు ఈ శిలువ మరణాన్ని ఆయన తప్పించుకోవచ్చు. ఆయన సాధారణ మనిషినిగా ఉన్నప్పుడు ఆయన ఆ మాట కూడా అన్నారు, ఈ శిలువను నా దగ్గర నుండి తప్పించమని అన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన ప్రార్థించినప్పుడు ఆయన శరీరము చెమటంతయు రక్తముగా మారొచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులన్నీ చూసి యేసయ్య శిలువ మీద పలికిన ఈ 4వ మాటను చూసినప్పుడు మనం గ్రహించవలసింది ఏంటి అంటే, ఆయన శక్తిమంతుడై ఉండి ఆయన కుమారునిగా మన కొరకు రక్షించడానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధునికే శిక్ష పడినప్పుడు, అంటే మనుష్య కుమారునిగా ఏ పాపము ఎరగకుండా ఉన్న ఆయనకే శిక్ష వచ్చినప్పుడు బిగ్గరగా కేక వేసి ఆయన నన్ను ఎందుకు చేయి విడిచావు అని ఆయన ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం? ఆయన మనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. తల్లిదండ్రుల ద్వారా బిడ్డల ద్వారా మొదటిగా తల్లిదండ్రులకు, మరి తల్లిదండ్రుల స్థానంలో బిడ్డలను పెంచి పోషిస్తున్నారు. అలాగే బిడ్డలు మరి తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్నప్పుడు వారిని వారు చూసుకునే స్థానాన్ని వాళ్ళకిచ్చారు. అలాగే భర్తకు భార్య, అలా ఆయన ఏ బంధానికి ఆ బంధాన్ని ఏర్పరిచారు. ఆ బంధాలు ఏర్పరిచిన మరి ఆ బంధాల్లో ఎంత బలహీనులుగా ఉంటున్నాము మనము, మరి ఎంత పాపం చేసేవారిగా ఉంటున్నాం. అది పాపము అంటే ఒకటే రకము కాదు. దొంగతనం చేయడం కానివ్వండి, అబద్ధాలు పలకడం కానివ్వండి, ఇతరుల గురించి మాట్లాడడం కానివ్వండి, అసలు లేచింది మొదలు మన నడవడిక, మన క్రియలు, మన చేసే ప్రతి ఒక్కటి కూడా పాపంతోనే కూడి ఉంటుంది. అటువంటి మనకి మరి ఇటువంటి శిక్ష వస్తే అసలు మన పరిస్థితి ఏంటి అని మనం గమనించుకునేవారిగా ఉండాలి. మన పిల్లల్ని ఈ లోకంలో మరి మనకి దేవుడు కలగజేసిన వాటిని బట్టి ఇష్టాసారంగా పెంచుతున్నాము. వారు దారి తప్పిపోయినప్పుడు వారు సంతోషంగా ఉండాలని మనం కష్టపడి పెంచుతున్నాం.
వారు దారి తప్పిపోయినప్పుడు మరి ఈ శిక్ష వాళ్ళు అనుభవిస్తూ ఉంటే తల్లిదండ్రులుగా ఆనందించేవారుగా ఉంటామా? ఉండలేం కదా. కాబట్టి మనము ఆ శిక్షా విధి నుండి తప్పించుకోవడానికి యేసయ్య 33.5 సంవత్సరాల మాదిరిని మనకు చూపిస్తున్నారు. పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రార్థన చేస్తూ, ఉపవసిస్తూ ఆయన సువార్తను ప్రకటించమని, ఆయన కొరకు జీవించమని. అప్పుడు ఆయన శక్తిని, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము కొన్నిటిని మరి అసాధ్యమైన చోట మనం నిలబడినప్పుడు, అన్యాయం జరుగుతున్న వారి వైపున మనం నిలబడినప్పుడు, న్యాయం ఉంది, ఇక్కడ న్యాయం ఉంది అని దేవుని నిమిత్తము మనం నిలబడినప్పుడు, అక్కడ ఆ న్యాయం పక్కన మనం నిలబడినప్పుడు ఆయన మనతోనే ఉండి యుద్ధము యెహోవాదే అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఈ శక్తిని అంతా మనం పొందుకుంటాము ఎప్పుడు అంటే పరిశుద్ధంగా జీవించినప్పుడు. ఆయన శక్తిమంతుడై ఉండి మనుష్య కుమారునిగా ఉన్నప్పుడే ఆయన ఆ బాధను భరించలేనప్పుడు, సాధారణ మనుషులుగా ఉండి అయినప్పటికీ ఆయన మనలను మిక్కిలిగా ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మరి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టారు కదా. ఆయన ప్రేమను తెలుసుకొని, ఇప్పుడు ఆయన్ని తెలుసుకోలేని వారిని గురించి పక్కన పెడితే తెలుసుకున్నవారు మొదటిగా ఆయన ఎంత చేసినప్పటికీ శిలువ ధ్యానంలో ఉండి ఆ ధ్యానము ఆ మాటలు మాత్రం విని యథావిధిగా జీవించేవారిగా ఉంటే ప్రతి సంవత్సరము ఈ యొక్క శిలువ ఆరాధనలో మనము ఆ శిలువ మాటలు ధ్యానించుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కనీసం ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు మనము ఈ 4వ మాట ద్వారా, యేసయ్య నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నీవు మా కొరకు ఆ శిలువ శ్రమను పొందావు, మాకు రక్షణనిచ్చావు, దాన్ని నేను కాపాడుకుంటాను అనుకునేవారిగా ఈ 4వ మాట ద్వారా మనం తెలుసుకోవాలి. ఆయన మన కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టారు, మన కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. ఆయన భరించలేనంత బాధ ఆ 4వ మాటలో మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి అంత బాధ ఆయన పొందింది ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళమి ఆ బాధ నా నిమిత్తమే పొందారు యేసయ్య. ఆ బాధ నన్ను రక్షించడానికి పొందారు. నేను రక్షింపబడకపోతే ఆయన పొందిన ఆ బాధకు అర్థం ఉండదు అని చెప్పి మరి గ్రహించుకొని మరి మనము జీవించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శక్తిమంతుడు అంటే ఆయన ఈ శ్రమలన్నీ పరిశుద్ధంగా జీవించి శ్రమలన్నీ పొంది సిలువలో మరణించినప్పటికీ మరణాన్ని జయించి తిరిగి లేచిన శక్తిమంతుడు ఆయన. అంత శక్తిమంతుడిని మనము మన దగ్గర పెట్టుకుంటే, అనుక్షణం మనతోనే ఉంచుకుంటే ఎంత హ్యాపీగా జీవిస్తాము, ఎంత సంతోషంగా మనకున్న వాటిలోనే ఆయన ఎంత సంతోషాన్ని కలగజేస్తారు. మరణ సమయంలో మనం ఏది పట్టుకుపోలేము. మన పిల్లల కోసం మనం సమకూర్చుని వారికి ఉంటాయో ఉండవో వారి ప్రవర్తన బట్టి, లేక వారి చుట్టూ ఉన్నవారిని బట్టి వాటిని వారు అనుభవిస్తారో లేదో కూడా చెప్పలేము. అదే మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన ప్రేమను తెలియపరుస్తూ మన బిడ్డలను కూడా ఆయనలో పెంచినట్లయితే ఆ పరిశుద్ధ జీవితాన్ని ఎవరూ లాక్కోలేరు. యేసయ్య ఇచ్చు ఆ ధైర్యము ఎటువంటి స్థితినైనా ఎదిరించి మరి చక్కగా నిలబడగలుగుతాం. కాబట్టి మరి ఈ 7వ మాట ద్వారా మనల్ని మనము సరిచేసుకొని ఆయన మనుష్య కుమారునిగా శక్తిమంతుడై ఉండి కూడా ఆ బాధను భరించలేనప్పుడు మరి ఆయన నాకు అన్నీ కలగజేసి నా కొరకు ఆల్రెడీ ఆయన ప్రాణం పెట్టి నువ్వు సంతోషంగా జీవించమ్మా, ఇక నుండి అయినా పరిశుద్ధంగా జీవించమ్మా అని చెప్పినప్పుడు మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం గ్రహించుకునేవారిగా ఉండాలి. ఇంకా ఈ 4వ మాటకి సంబంధించి చాలా లోతైన మాటలు ఉంటాయి. కానీ నేను గ్రహించుకున్న దాన్ని నా ఛానల్లో నా అనుభవాల్లో నుండి నేను తెలుసుకున్న దానిలో నుండి నేను పెడుతూ ఉంటాను. కాబట్టి నేనైతే ఈ 4వ మాట ద్వారా ఇదే తెలుసుకున్నాను. యేసయ్య ఈ లోకంలో జీవించిన కాలం పరిశుద్ధంగా జీవించారు. ఆయన శక్తివంతుడిగా స్వస్థతలు చేశాడు, సువార్థికుడిగా సువార్త చేశాడు. ఆయన సాధారణ మనిషిగా ప్రార్థన చేశారు, ఉపవాసాలు చేశారు.
అలాగే శిలువ పైన ఉన్నప్పుడు రెండవ దొంగని క్షమించిన శక్తిమంతుడుగా కనిపిస్తున్నాడు. అలాగే మరి ఆ మరణ సమయం ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆ బాధను భరించలేక మరి ఆయన బిగ్గరగా కేక వేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అంటే ఆయన సాధారణ మనిషినిగా జీవించినప్పుడు శక్తిమంతునిగాను చూసాము, లోక సంబంధిగా ఒక కుమారునిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. శిలువ మీద ఆయన్ని శక్తిమంతునిగా చూస్తున్నాము. అలాగే ఆయన శక్తిని లేనివానిగా సాధారణ మనిషి కుమారునిగా కూడా చూస్తున్నాము. మనమైతే మరి సాధారణ మనుషులం కనుక మనము చాలా భయము, చాలా భక్తి కలిగి మన ప్రవర్తనలోను తెలిసి తెలియక కొన్ని జరిగిపోయి ఉండొచ్చు. వాటిని తెలుసుకొని చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి ఒక్కసారి అబద్ధం ఆడితే అబద్ధాలు ఆడినట్టే, లేకుంటే ఏదన్నా అవ్వచ్చు. ఒక్కసారి చేసాం కదని ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తారు. అది చెయ్యొద్దనే చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి మధ్యలో మరి వ్యభిచారులుగా ఉన్నవారిని పరిశుద్ధ గ్రంథంలో ఆయన క్షమించినట్లుగా మనము చూస్తున్నాము. ఆయన క్షమిస్తుంటే ఆయన చుట్టూ ఉన్న శిష్యులు ఆయన్ని గురించి మాట్లాడేవారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రేమించి ఇంకా అక్కడ పొగిడారు. కాబట్టి తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి మనము దేవుని దగ్గర విమర్శించుకోవచ్చు. కానీ ఇక మన శరీరాన్ని ఇంకా నేను వృధా, ఇంకా నా బ్రతుకు వేస్ట్, ఇతరుల దృష్టిలో నేను ఇది అన్న భావంలో ఉంటూ మన బ్రతుకు మీద మనం విరక్తి పెట్టుకునేవారుగా కాకుండా, అందరూ ఎలా అన్నా ఉండనివ్వు, వారందరూ బాధలో ఉన్నప్పుడు మనకేమి సహాయం చేయరు, సంతోషంగా ఉన్నప్పుడు మనతో కలిసి సంతోషించరు, బాధలో ఉన్నప్పుడు సంతోషిస్తారు, సంతోషంగా ఉన్నప్పుడు మనల్ని చూసి ఈర్ష్య చెందుతారు. అటువంటి మనుషులు ఏమనుకుంటున్నారు అని కాకుండా పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఎటువంటి వారిని క్షమించారు, ఎటువంటి వారిని ప్రేమించారు, ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. అసలు ఆయన పాదాలని మరి కన్నీటితో కడిగి అత్తరుతో ఆ పాదాలని అద్ది మరి ముద్దు పెట్టుకుంటుండగా ఆ శిష్యులు అడిగినప్పుడు ఆ శిష్యులకి యేసయ్య ఏం చెప్పారు, ఆమె ఏం చేసిందో ఆమెను అక్కడ గనపరిచారు. అంటే తను వీళ్ళు చేయలేనిది మరి ఒక ఇంటికి విందుకు వెళ్ళినప్పుడు మీరైతే నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నాకు అది మీరు చేయలేదు, కానీ తిని చేసిందని చెప్పారు. అలాగే మనము తెలిసి తెలియని కొన్ని లోపాలు, పాపాలు ఇతరులకి మన వల్ల హాని కలిగి ఉండొచ్చు. హాని చేసేస్తామని ఇంకా వాళ్ళకి హాని చేసేవారిగానే, అంటే ఒక్కసారి చేస్తాం కదా, ఇంకా వాళ్ళంటే మనకి పడదు. ఒక్కసారి మనము వేరుగా మాట్లాడంగా మళ్ళీ వారి గురించి పరిశుద్ధంగా మంచిగా మాట్లాడకూడదు. అప్పుడు ఏంటి, ఎదటి వ్యక్తి గురించి ఆలోచిస్తాం. ఒక వ్యక్తి దగ్గర ముందు ఒక వ్యక్తి గురించి చాలా చెడ్డగా మాట్లాడతాం. రెండోసారి ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడాలనిపించినా మాట్లాడలేము. ఎందుకంటే అప్పుడు నన్ను తేడా అనుకుంటారు. నేను ఒకప్పుడు మంచివారని చెప్పాను, చెడ్డవాడని చెప్పాను, ఇప్పుడు మంచివాడని చెప్తే ఇప్పుడు ఏమనుకుంటారు అని సాధారణమైన మనిషిని చూస్తున్నాం. కానీ పరిశుద్ధ దేవుడు, హృదయాన్ని చూసే దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన్ని చూసి మాట కానివ్వండి, చేతలు కానివ్వండి, నడవడిక కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారిని చూచే నడిసేవారిగా మనం ఉన్నప్పుడు మరి ఆయన మనల్ని ఎన్నడూ చేయి విడవక మన ముందు ఆయన నడుస్తూ ఆయన మార్గాల్లో మనల్ని నడిపించేవారుగా ఉంటారు. కాబట్టి ఈ 4వ మాట ద్వారా మనము పరిశుద్ధపరుచుకొని మరి ఆయన జీవించిన కాలము, సాధారణంగా జీవించిన కాలాన్ని మనిషిని ఒక మామూలు మనిషిగా జీవించినప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయన సాధారణ మనిషిగా జీవించినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉపవసిస్తూ ఉన్నారు. మరి ఆయన పరిశుద్ధాత్మతో స్వస్థతలు చేస్తూ మరి సువార్తను ఘనంగా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మనము ఈ రీతిగా జీవించినప్పుడు అది లోకమంతా కలిసి ఒక శ్రమగా మన చెంతకొచ్చిన యేసయ్య ముందు అది నిలవలేదు. కాబట్టి ఈ శిలువ ధ్యానంలో 7 మాటల్లో నుండి ఏదో ఒక మాట కాకుండా ప్రతి మాటలో నుండి ఒక్కొక్కటి ఇడిచిపెట్టుకోవడానికి మనం ప్రయత్నించినట్లయితే ఇంకా దేవునిలో మనం బలం పొందుకొని
అది మనకి మన కుటుంబాలకి బహు ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది కనుక మరి శిలువ ధ్యానంలో ఆయన్ని ఇంకా ప్రేమించి ఆయనకి విరోధమైనవి విడిచిపెట్టేవారుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్.